సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక వారం రోజుల ముందు లేదంటే ఒక 4-5 రోజుల ముందు ఒక బడ్జెట్ హల్వా వేడుక జరుపుకుంటారు. ఈ హల్వాని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అక్కడ గరిటె తిప్పి సో ఎవరైతే గత కొంతకాలంగా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి టీం ఉందో, ఎవరైతే ఈ బడ్జెట్ ప్రిపరేషన్ టీమ్ లో పాల్గొన్నారో వారందరికీ కూడా సో వారే ఆ యొక్క హల్వాని తయారు చేసి వారి స్వహస్తాలతో హల్వాని అందరికి పంచిపెడతారు. సో ఏంటి అసలు ఈ బడ్జెట్ కి ముందు ఈ హల్వా వేడుక అనేది ఎందుకు ఘనంగా జరుపుకుంటారు అసలు? యాక్చువల్గా మనకి ఏంటంటే ఇండియాలో సెంటిమెంట్ ఏంటంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరిగేటప్పుడు ముందు స్వీట్ తినటం అనేది ఒక ఆనవాయితీ నార్త్ సైడ్ బాగా ఉంటుంది. సో దాంతో అందుకని ఏంటంటే ఇది బడ్జెట్ అనేది ఏంటంటే ఒక సంవత్సరానికి సరిపడా ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది అందరికీ చెప్తాం కాబట్టి ఇది ఒక పెద్ద శుభ పరిణామం కాబట్టి ఈ హల్వా అనేది ఉండటం అనేది ఇప్పుడు 1947 నుంచి 48 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే 1950లో ఈ బడ్జెట్ ముద్రణ చేసేటప్పుడు అదేమైందంటే లీక్ అయింది అనమాట. పేపర్స్ లీక్ ఇన్ఫర్మేషన్. దాంతో ఏమైందంటే ఇప్పుడు 1951 నుంచి కూడా ఎవరైతే బడ్జెట్ లో పాల్గొంటారో వీళ్ళందరూ తయారు చేస్తారో వాళ్ళని ఈ 1 వీక్ వరకు, ఇప్పుడు 1 వీక్ వరకు ఫోన్ మాట్లాడటానికి కూడా ఉండదు ఎవరితో కూడా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కీలక ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిందంటే ఉపయోగం లేదు కాబట్టి ఎప్పుడైతే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదన పార్లమెంట్లో చేస్తారో ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళు బయటికి రారు. సో అందుకని ఏంటంటే ఈ హల్వా పెట్టి వాళ్ళని లాకిన్లో కస్టడీలో తీసుకుంటారు అనమాట. సో దీది 1951 నుంచి కూడా ఇక లాకిన్ అనేది పెట్టుకున్నారు అనమాట. వీళ్ళందరినీ నార్త్ బ్లాక్ బేస్మెంట్ లో పెడతారు. ఇక ఎవరితో మాట్లాడటానికి ఉండదు, ఇంట్లో ఈవెన్ ఫ్యామిలీతో కూడా ఉండదు. సో కాబట్టి ఒక 1 వీక్ మాక్సిమం 5 days నుంచి 1 వీక్ వరకు అలా ఉండాలి. సో అంటే ఏంటంటే ఇది ఒక వేరుగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ డిస్కషన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి ఇది అవుతుంది అనమాట. సో కాబట్టి ఈవెన్ ఆర్థిక మంత్రి కూడా బయటికి వెళ్ళరు. సో అందరూ అక్కడ ఉంటామే అనమాట, దేశ ప్రయోజనాలు కాపాడడానికి. ఇక అందరూ కూడా అదే పాయింట్ మీద అందరూ చాలా దానికి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే కసరత్తులు ఉంటుంది బాగా. అలాగే బడ్జెట్లో ఈసారి ఏంటంటే ఏమి ఇస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రాకుండా కూడా ఒక రకంగా సేవ్ చేస్తుంది. ఈవెన్ ఎగ్జాక్ట్లీ అవును ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రాకుండా అది చేసాం. వీళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళని ఏదైనా అటాక్ చేయడం లేదంటే వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకి లాగే ప్రయత్నం కూడా జరగవచ్చు. అందుకని ఏంటంటే వీళ్ళు ఈ 1 వీక్ కంప్లీట్ ఐసోలేట్ లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక లీక్ అవుతుంది అనమాట. ఈవెన్ దానిలోనే ఈ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంటుంది. అసలు దేనికి కూడా ఎవరికి సపోర్ట్ వాళ్ళు తీసుకోవటం కానీ వాళ్ళు ఇవ్వటం కానీ ఉండదు. అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటారంట. ఈవెన్ పాలు పెరుగు అన్ని కూడా బయటికి బాగా ఐసోలేట్ అయ్యి వస్తాయంట. సో అందుకని ఏది కూడా స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా బయటకు వెళ్ళడానికి లేకుండా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. సో ఎవరైతే లాస్ట్ 3-4 monthsగా 4-5 monthsగా ఈ బడ్జెట్ కి సంబంధించిన టీం ఉందో వీళ్ళందరినీ కూడా కంప్లీట్ గా ఒక నార్త్ బ్లాక్ లో బేస్మెంట్ లో అందరిని లాక్ చేసి పెడతారు. సో అందరినీ ఏమంటారు, అందరినీ దాంట్లోకి పంపించే ముందు ఒక చిన్న హల్వా వేడుక ఒకటి జరుపుకుంటారు. అక్కడ అందరికి సెండ్ ఆఫీస్ పంపిస్తారు, లోపలికి డెన్లోకి పంపించేస్తారు. గృహ నిర్బంధం లాగా. సో దాంతో అంటే వాళ్ళకు కూడా టైం ఉండదు, చాలా కాంప్లికేటెడ్ అన్ని చేసుకోవాలి కాబట్టి. చాలా కీ పీపుల్ అనమాట ఇండియాలో సంబంధించి కీ పీపుల్ అంతా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని అలా చేయటం కూడా ఇంకా కరెక్ట్ అని 5 days నుంచి 7 days వరకు అలా ఉంటారు అనమాట. సో దాంతో ఇక బడ్జెట్ అంటే మన బడ్జెట్ కోసం వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు రకంగా పడుతున్నారు. సో అయితే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు చెప్పడం అంటే ముందు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు కాబట్టి ఈసారి గ్రోత్ బడ్జెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
గ్రోత్ బడ్జెట్. ఓకే. అంటే ఈవెన్ ఇప్పుడు పారిశ్రామికంగా బాగా గ్రోత్ రావాలి. ఇండియా జీడిపి ఇప్పుడు 7.4% పెరుగుతుంది. సో ఇండియా ఈసారి 2026 చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకంటే 25లో బాగా మనని తొక్కేయాలని చాలా చాలా చూసారు. ప్రయత్నం జరిగింది. అసలు అమెరికా వైపు నుంచి అతలాకుతలం చేసి పడేశారు భారతదేశాన్ని, ఎకానమీ మార్కెట్స్. చేయాలి, నువ్వు ఫోన్ చేస్తావా చేయవా అని బెదిరించే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ప్రధానమంత్రి కానీ కీ పీపుల్ కానీ. అలాంటప్పుడు ఇలాంటి ఇప్పుడు 50% టారిఫ్ అమెరికా మన మీద వేసి దాదాపు $80 బిలియన్ బిజినెస్ యుఎస్తో ఉంది, అది మనకి పోయింది. దాన్ని వేరే కంట్రీస్కి ఎక్కడ ఎలా చేసుకోవాలి అదంతా జరిగి ఇప్పుడు 26లో ఇవాళ మా భారత్ నిలబడాలి, ఆత్మనిర్భర్ భారత్ లాగా మనం నిలబడితే ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని మనం మళ్ళీ ఒరిజినల్గానే గెలవాలి అనేది ఈ లక్ష్యంతో సాగుతున్నాం. కాబట్టి 2026 2027 అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి, రైల్వేలో విపరీతమైన మార్పులు వస్తాయి. సో ఇప్పుడు 26లో కూడా రైల్వేకి విపరీతంగా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనకి వందే భారత్లో స్లీపర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏరోప్లేన్కి తగ్గట్టుగా ధీటుగా రైల్వేస్ని కూడా తయారు చేస్తున్నారు. అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. డిఫెన్స్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సో మనకి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈసారి 15% ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలి అనేది ఒక గోల్ తేలుతున్నాం. తర్వాత ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ బాగా వస్తాయి. సో కాబట్టి మార్పులు అన్నీ కూడా ఈసారి కనపడుతుంటాయి మనకి ఇండియాలో. సో వాటన్నిటిని చూసుకొని అందరూ కూడా బెనిఫిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటాం. అంటే మీరు చెప్పినట్టు గత సంవత్సర కాలంగా మన ఇండియన్ మార్కెట్స్ కానీ మన ఎకానమీ అంటే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మనం ఎంత స్ట్రగుల్ అయ్యామో, ఎంత పెయిన్ అనుభవించామో, దానికి సమాధానంగా ఈసారి బడ్జెట్ ఉండబోతోంది. చెప్పాలంటే వారం రోజుల ముందు బడ్జెట్కి వారం ముందు EU డీల్తో ఒక రకంగా గట్టిగా సమాధానం ఇచ్చారు. రేపు ఫిబ్రవరి 1వ తారీఖున తీసుకొచ్చే బడ్జెట్తో అటు అమెరికా ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్పే విధంగా ఇక్కడ మనకి పారిశ్రామికీకరణగా కొంత పాలసీలు ఇండస్ట్రియల్ పరంగా మనల్ని మనం మెరుగుపరచుకునే విధంగా పాలసీలు ఉండే అవకాశం ఉందంటారు. అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అమెరికాలో ఉన్న భారతీయులు కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇంటెలిజెంట్ క్రీమ్ అంతా కూడా వై నాట్ గో బ్యాక్ టు ఇండియా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా మోడీ గారు ఇక్కడ కనుక మంచి ఆపర్చునిటీస్ కనుక క్రియేట్ చేస్తే, గవర్నమెంట్ కనుక ఈ బడ్జెట్లో అలాంటి క్రియేట్ కనుక చేస్తే మాత్రం ఇక ఇండియాని ఆపే పరిస్థితి లేదు. సో మన మేధస్సు అంతా మన దేశం కోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ఓపెన్గా చెప్పారు, ఇండియా కనుక ఎంప్లాయీస్ని తీసుకోకపోతే మైక్రోసాఫ్ట్ ఇండియాలో తయారవుతుందని. సో అంటే ఇండియా ఇప్పుడు వాళ్ళ యుఎస్లో మేజర్ టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో ఉన్న చాలా మంది అంతా ఇండియన్సే. ఇండియన్ ఐఐటీస్, ఐఏఎంస్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఇంత ప్రెషర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని. సో వాళ్ళు కనుక అట్లీస్ట్ 10% పీపుల్ ఇటు వచ్చినా కానీ ఇండియా అసలు చాలా షైన్ అయిపోతుంది. సో అది బడ్జెట్లో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.